తద్దన్న తత్తగజను కృతం తజ్జం తజ్జన్ను తత్తగజను కృతం తజ్జం కృతం తజ్జం కృతం తజ్జం 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 తగజం తజ్జం తగజం తజ్జం తగజం తజ్జం తగజం తం తత తజ్జను తజ్జను భీం తత తజ్జను తజ్జను తం తత తజ్జను తజ్జను రజని తజ్జను తజ్జను తం తత తజ్జను భీం తత తజ్జం తజ్జం
సంవత్సరానికి ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి వస్తారు. ఈ ప్రోగ్రాం పెట్టుకొని దీనికోసం ఎంతో వ్యయప్రాసులకు వచ్చారు. వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ డాటర్, పెద్దమ్మాయి, వీళ్ళు ముగ్గురు కూడాను ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయాలని చెప్పేస్తున్నారు. తెర వెనుక మీరందరూ అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, బాబాయిలు అందరూ కూడాను ఈ రాగా డ్యాన్స్ చూడాలని చెప్పేసి చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చారు మేడం. అందరూ కూడాను రాగాని ఆశీర్వదించాలి. మన ఖ్యాతిని ఇంకా ఇమిడి చేసే విధంగా ఇంకా ఇలాంటి డ్యాన్స్ రాగా చేస్తూ ఇంకా మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరో విధంగా ఈ యొక్క కార్యక్రమం ఇంత సక్సెస్గా అవ్వడానికి ఈ ఏదైతే మేడం ఇందా చెప్పినట్టుగా వీళ్ళ టీం ఏదైతే ఉందో మృదంగం ఇంత టీం కూడా చాలా బాగుంది. మిమ్మల్ని నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీ అందరిని చూస్తుంటే. నిజంగా మీరు అందరూ కూడా మామూలు వ్యక్తులే కాదు. మేడం చెప్పినట్టుగా మేము అనేక ప్రోగ్రామ్స్ జర్నలిస్ట్గా రవీంద్ర భారతిలో ఎన్నో ప్రోగ్రామ్స్ చూసాం. అన్నిటి కూడా ప్రతిదీ కూడా ఆ దానికి అదే సాటి. సో మీరందరూ కూడా రాగాన్ని ఆశీర్వదించండి. రాగా ఇంకా మరింత రాబోయే రోజుల్లో మరింత ఉన్నత ఇంట్రెస్ట్ ఉంది. మీరు చూశారు, ఇంకా మరిన్ని నెక్స్ట్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. మేడంకి కొంచెం వెళ్ళే పని ఉంది కాబట్టి తను వెళ్తున్నారు. సో మీరందరూ కూడా మరొకసారి మేడంకి కరతాళ ధ్వనులతో వారిని ఇక్కడికి వచ్చినందుకు సంతోషం అనిపించాలి. అదేవిధంగా మీరు వీళ్ళ ప్రోగ్రామ్స్ కూడా చూసి ఎంజాయ్ చేస్తారు. కృష్ణవేణి గారు ఇంకా చేస్తున్నారు. ఈమెకి అందరికీ రిటైర్మెంట్ ఉంటుంది కానీ కృష్ణవేణి గారికి మాత్రం రిటైర్మెంట్ లేదు. కాదు, ఈవిడకి గొంతుకు రిటైర్మెంట్ లేదు. శాస్త్రీయ కళలు ఏవైతే ఉన్నాయో అవి అంత ఆషామాషిగా అంత సులువుగా ఎవరికి రావు. అవి దైవదత్తం. గాత్రం అన్నా, నాట్యం అన్నా సామవేద జనితం. వేదం అందరికీ రాదు. భగవద్ అనుగ్రహం ఉంటే, పూర్వజన్మ సుకృతం ఉంటేనే వస్తుంది. తల్లిదండ్రుల కృషి, నేర్చుకోవాలన్న తపన ఇవన్నీ మిళితమైనప్పుడే ఆ విద్య, ఆ దివ్య విద్య అబ్బుతుంది. రాగనైషద గత 8 ఏళ్లుగా కూచిపూడి శాస్త్రీయ నృత్యంలో శిక్షణ పొందుతోంది. నృత్యంపై ఉన్న తీవ్రమైన అభిలాషతో తన 7వ ఏటనే తన ప్రయాణాన్ని ప్రారంభించింది. శ్రీమతి కుబేరిని హనుమంతప్ప గారి పర్యవేక్షణలో తన శిక్షణలో కూచిపూడిలో అద్భుతంగా రాణిస్తోంది. నైషద తన నృత్య రీతుల్ని మెరుగుపరచడంలో, నూతన అంశాలను నేర్చుకోవడంలో ఎప్పుడూ ముందుంటూనే ఉంటుందని గురువు కుబేరిని గారు నాకు నిన్న చెప్పారు. తను చాలా షార్ప్ అమ్మ అని అన్నారు. ఇక వైవిధ్యభరిత కార్యక్రమాలను రూపొందించడంలో, పలు కూచిపూడి సంప్రదాయ నృత్యాలను ప్రదర్శించడంలో, తానా, ఆట, 2026 అమెరికన్ నాట్య ఐడల్ ఇలాంటి పోటీల్లో ప్రదర్శన ఇచ్చి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది కుమారి రాగ నైషద. నృత్యంతో పాటు అందరట నృత్యం ఒకటే నేర్చుకుంటారు చాలామంది, కానీ సంగీతం కూడా కలిపి నేర్చుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో వాద్య పరికరం కావచ్చు, గాత్రం కావచ్చు. గాత్రం సులభంగా అబ్బినా వాద్య పరికరం, అందులోనూ వయలిన్ నేర్చుకోవడం చాలా కష్టం. కుమారి రాగ నైషద గాత్రాన్ని అభ్యసించింది. అటు సంగీతం, ఇటు నృత్యంలోనూ తన శిక్షణను మెరుగుపరుచుకుంటూ కేవలం ఇప్పుడు 10వ తరగతి విద్యార్థిని మాత్రమే. 10వ తరగతిలోనే ఇంత అద్భుతమైన ప్రతిభను రాణిస్తూ ఈరోజు మీ అందరి సమక్షంలో తన కూచిపూడి రంగ ప్రవేశం చేస్తూ తనకి శిక్షణ నేర్పిస్తున్న తల్లిదండ్రులకి, నానమ్మ, తాతయ్యలకి, వాళ్ళందరి ముందు అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి నానమ్మ, తాతయ్యల కోసమే తన కూచిపూడి రంగ ప్రవేశాన్ని ఇక్కడ చేయాలన్న పట్టుదలతో, ఆత్మీయతతో ఇక్కడికి వచ్చిన తన దినాన్ని మీ అందరూ అభినందించాలి. అలాగే తన సోదరి మరైన్ బయాలజీలో శిక్షణ పొందుతోంది. ఇద్దరూ కలిసి ప్రకృతికి వీలైనంత దగ్గరగా ఉండాలనే అభిలాష వాళ్ళకి హాబీలాగా. ఈ రంగ ప్రవేశం నైషద కళా ప్రస్థానం, జీవన ప్రస్థానానికి ఒక మైలురాయిగా ఉండాలని, దానికి మీ అందరి ఆశీస్సులు తోడవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు రాగ నైషద జనకనూరి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు.